1950లలో భారతీయులు ఏవైనా గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లయితే కరెన్సీని ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే యుఏఈ, కువైట్, బహ్రెయిన్, ఒమన్ మరియు ఖతార్ వంటి అన్ని దేశాలలో ఇండియన్ రూపీని యాక్సెప్ట్ చేసేవారు. ఎందుకంటే భారత ఉపఖండంతో పాటు గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా బ్రిటిష్ వారు పాలించే సమయంలో ఈ దేశాలన్నింటికి ఇండియన్ రూపీ అధికారిక కరెన్సీగా ఉండేది. ఈ విధానాన్ని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. అయితే 1950లలో స్మగ్లర్లు ఇండియన్ రూపీని బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి దుర్వినియోగపరచడం ప్రారంభించారు. అందువల్ల ఇండియన్ రూపీ విలువ తగ్గడం ప్రారంభించింది. కావున 1959లో ఆర్బీఐ గల్ఫ్ దేశాల కోసం గల్ఫ్ రూపీని ప్రవేశపెట్టింది. గల్ఫ్ రూపీ చూసేందుకు ఇండియన్ రూపీలా ఉండేది. అంతేకాదు దీని విలువ కూడా ఇండియన్ రూపీకి సమానంగా ఉండేది. కానీ 1966లో భారత ప్రభుత్వం ఇండియన్ రూపీ విలువ తగ్గించడం, అదే సమయంలో గల్ఫ్ దేశాలకు స్వాతంత్రం రావడం జరిగింది. దీంతో గల్ఫ్ దేశాలు ఈ రూపీని ఉపయోగించడం ఆపి తమ సొంత కరెన్సీని వాడుకలోకి తెచ్చారు. నేటి కాలంలో అదే గల్ఫ్ కరెన్సీ వాల్యూ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఇందుకు ముఖ్య కారణం 1970లలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా 4 రెట్లు పెరగడం. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు.